సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో రహదారి నెత్తురోడింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. ముందుగా ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొట్టగా వెనక నుంచి వస్తున్న ప్రైవేట్ బస్ ప్రమాదానికి గురైన ఆ లారీని ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న ఐరన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి బస్సులోకి చొచ్చుకెళ్లాయి. ప్రమాదంలో 6గురు చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతదేహాలు పూర్తిగా ఛిద్రమైపోవడంతో గుర్తుపట్టలేని దుస్థితి నెలకొంది. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో నేషనల్ హైవే పైన తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫ్రెష్ బస్ అనేటువంటి ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించినటువంటి బస్సు ఆగి ఉన్నట్టు డివైడర్ పైన ఆల్రెడీ ఆగి ఉన్నటువంటి అది ప్రమాదానికి గురై డివైడర్ పైన ఆగి ఉన్నటువంటి ఐరన్ పోల్స్తో ఉన్నటువంటి లారీని బ్యాక్ సైడ్ అతివేగంతో డ్యాష్ ఇవ్వడం మూలంగా ఈ ప్రమాదం జరిగినట్టు మనం అంచనా వేస్తున్నాం. ఈ యొక్క కొల్యూజన్ తోటి లారీలో ఉన్నటువంటి ఐరన్ పైప్స్ అన్నీ ఎగిరి వచ్చి రైట్ సైడ్లో డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి ప్యాసింజర్స్ పైన పడడంతో చాలా ఎక్కువ ప్రమాదం గ్రావిటీ పెరిగింది. దాదాపుగా ఇందులో మనకిప్పుడు ఉన్న అంచనా ప్రకారం 6గురు చనిపోయినారు. అందులో 5గురు మహిళా ప్రయాణికులు, ఒకరు మేల్ పర్సన్ ఉన్నారు. వీళ్ళంతా హైదరాబాద్ టు ఏలూరు వెళ్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్కడైతే ఈ బుకింగ్ జరిగిందో అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రమాదానికి ఇంకా అతివేగమే కారణమా, ఇంకా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, ఇంకా వీటన్నిటిని దర్యాప్తులో చేయడం జరుగుతుంది. ఒక 10 నుంచి 12 మంది మనకు ఇంజూర్ అయినారు. అందులో 1-2 మెంబర్స్ కొంచెం సీరియస్గా ఉంది. బెటర్ ట్రీట్మెంట్కి విజయవాడకి, ఖమ్మంకి, అదేవిధంగా కోదాడకి పంపించడం జరిగింది. ఈరోజు దోరకుంట గ్రామం, కోదాడ డివిజన్ ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో ఒక ప్రమాదం సాధారణంగా పొద్దున్న 5 నుంచి 5:10 నిమిషాలు సంబంధించిన టైంలో జరగడం సమాచారం రావడం జరిగింది. దీంట్లో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక బస్సు ఇక్కడ ప్రమాదానికి గురి అయింది. దీంట్లో ఒక ఆల్రెడీ రోడ్లో కొద్దిగా దారి తప్పిన ఒక లారీ, దాని మీద ఆల్రెడీ హెవీ ఐరన్ పిల్లర్స్ ఉన్న వెహికల్కి ఆ వెహికల్ వచ్చి డాష్ కొట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారంగా 6 మెంబర్స్ ఆర్ రిపోర్టెడ్ డెడ్. దీంట్లో 5 మంది మహిళలు ఉన్నారు, ఒకరు మేల్ ఉన్నారు. మిగతా 14 మంది కోదాడ హాస్పిటల్లో ఇమీడియట్లీ రెఫర్ చేయడం, అక్కడ నుంచి కొంతమంది ఫర్దర్ హైయర్ ట్రీట్మెంట్కి టెర్షరీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి రెఫర్ కావడం జరిగింది. సూర్యాపేటలోనే ఛార్జింగ్ పెట్టుకున్నాడు. సూర్యాపేట నుండి కోదాడ ఎంత దూరం అండి? ఈలోపేటకి అంత నిద్ర వచ్చిద్దా? నిద్ర వచ్చినప్పుడు అక్కడే పడుకొని 1 గంట ఆగి రావాలి. అయినా 2 బస్సు డ్రైవర్లు ఉంటారు, ఒకటి క్లీనర్ ఉంటాడు, లేదంటే 2 డ్రైవర్లు ఉంటారు. మరి 2 ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అంటే ఇది లిటరల్లీ మంత్కి ఒకసారి జరుగుతూనే ఉంది యాక్సిడెంట్. 29 ఏళ్ళు అండి. ఒక చిన్న బాబు 1.5 ఇయర్ ఆఫీస్ చూసుకొని వస్తుంది. 1.5 ఇయర్ బాబు, వాడికి ఏం తెలుస్తుంది? మెరీ జోస్న ఆ పసోడికి ఏం తెలుస్తుంది? తల్లి లేదంటే నాకు అక్క అవుతుంది. మేము ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ చూసాము, కన్ఫర్మ్ చేసుకున్నాం బాడీ మాదే అని. సో ఇదండి జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ ఉంది. ఎవరైతే ఈ బస్సు ఓనర్స్, ఆ బస్సు డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసి అలాంటి బస్సుల్ని మెయింటెనెన్స్ చేస్తున్నట్టు మరి ఆ యొక్క యాజమాన్యం మీద మరి ప్రభుత్వం వారు చర్య తీసుకొని మళ్ళీ ఇలాంటి మరి సంఘటనలు జరగకుండా, ఇంకా ఎవరు కూడా ఎలాంటి బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు ఇలా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, ఎవరికి కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.